అదొక రోజు నేను యూనివర్సిటీలో ల్యాబ్లో కూర్చుని ఉన్నా. ఉదయకాలం 10 గంటలకు ఒక యవనస్తుడు వచ్చినాడు, హాస్టల్లో చదువుకుంటున్నాడు. నాకు తెలిసిన యవనస్తుడే. సెమ్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయన్నా అన్నాడు. సరే బ్రదర్, మామూలుగా మనకు వచ్చే భాష తెలుసు కదా మీకు, ప్రార్థన చేస్తాము అని అన్న. ప్రార్థన కాదన్నాక వేరేది కూడా చేయాలి, ప్రార్థనతో పాటు కూడా ఇంకోటి చేయాలి. ఏంటంటే మెస్ బిల్స్ ఉన్నాయన్న, అది క్లియర్ చేయాలి. క్లియర్ చేస్తేనే హాల్ టికెట్ ఇస్తారు, హాల్ టికెట్ ఇస్తే పరీక్ష రాస్తారు, అప్పుడు ప్రార్థన పనిచేస్తుంది. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా కదా మీకు, ఇట్లాంటిది భలే అర్థమైంది. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, విషయం ఏంటంటే మెస్ బిల్స్ క్లియర్ చేయాల. ఎంత అవుతుంది అని నేను అడిగా. 5,000 అవుతుంది అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు అప్పుడు. కానీ ఎక్కడో ఒకటి ఏమో ధైర్యం అంటారే, మొండి ధైర్యం ప్రవహిస్తాడులే అని. సరే బ్రదర్, రేపు ఉదయానికి రండి. అదేదో కొన్నిసార్లు గుర్తొస్తాయండి కదా, భగత్ గారికి విమానము ప్రార్థన చేసి పోయిన విమానం వాపసు వచ్చిందంట. ఆయన ప్రార్థన చేస్తే మోకాళ్ళ మీద ఉంటే ఎవరో తెచ్చి కవర్లు ఇచ్చిపోయినారంట. అట్లాంటివి మనం కథలుగా వినింటాం. మనకు కథలు అవి, వాళ్ళకి అనుభవాలు. మనకు కూడా ఈ కథ ఏమైనా పనిచేస్తుందేమో అని ఇక్కడ ఎప్పుడో ఒకసారి అలాగ అనిపిస్తుంది కదా. భగత్ గారి దేవుడు ఆయనతో పాటు ఉన్నాడు, ఆయనంతా మనకు లేకపోయినా ఏదో మనకుంది, విషయం అంతా ఉంది, నానో పార్టికల్ అంతా ఉంది కదా అని అనుకుంటాం. సరే రేపు రండి బ్రదర్ అన్న. రేపు రండి బ్రదర్ అంటే ఆయన ఖచ్చితంగా 10కి రావాలా. నేను యూజువల్గా ఎర్లీగానే ల్యాబ్కి వెళ్తా. ల్యాబ్ చేసి కూర్చున్నా. 10కి వస్తే ఇప్పుడు సంగతి ఏంటి? నేను ఎవరినైనా చేతి బదులు అడిగితే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ అట్లా చేయడం మంచిది కాదని అనిపించింది. ఇంకా నాకు సాతాను కూడా చెవులు చెప్తున్నాడు, ఆ యూనివర్సిటీ మీకు తెలుసు కదా, బిల్డింగ్లు చాలా దారులు ఉంటాయి కనుక నువ్వు తలుపు తెరిచిండేది అబ్బాయికి తెలుసు, ఒక దారిలో వస్తాడు నీకు తెలుసు, ఇంకో చాలా దారులు ఉన్నాయి కదా, ఆ దారిలో తాళం వేసేసి లైబ్రరీకి వెళ్ళి కూర్చుంటే సింపుల్ లాజిక్ తెలుసా? బాగుంది ఇది కూడా. అప్పుడు నాకు అనిపించింది, నాలాంటి వాడు పారిపోవచ్చు. నెహెమ్యా అన్నాడు, నాలాంటి వాడు, ఎ పర్సన్ లైక్ మీ. అవమానమైన ఏదైనా పర్వాలేదు, ఇలాగే ఉందామని అనుకున్నా. దాదాపు 9 కావచ్చింది. ఇంకేంటి ప్రభువా అని అనుకుంటా ఉంటే అప్పుడే జస్ట్ మ్యారీడ్ కపుల్ నా రూమ్లోకి వచ్చినారు యూనివర్సిటీలో. ప్రైస్ లార్డ్ బ్రదర్, ప్రైస్ లార్డ్ అని మాట్లాడినారు. సరే కూర్చోబెట్టా. నా దగ్గర వాళ్ళకి ఆఫర్ చేయడానికి ఏం లేదు. సరే యూజువల్గా వచ్చిన వాళ్ళు మీరు మాట్లాడతారన్న సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. వాళ్ళే మాట్లాడడం ఆరంభించినారు. మేమిద్దరం మీ వాక్యాలు పెళ్ళి కానప్పటి నుండి వింటున్నాము, ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కూడా వింటున్నాము, కలిసి చూడాలనుకున్నాము, అందుకు వచ్చినాము. పెళ్ళికి పిలవాలనుకున్నాం కానీ పిలవలేకపోయాం బ్రదర్, ఇప్పుడు మీతో ప్రార్థన చేయించుకోవాలని వచ్చినాము అని అన్నారు. నాకే జాలేసింది. నా ప్రార్థన ఫలించుకోకుండా సైలెంట్గా కూర్చొని ఉంటే మరి టూ మచ్ కదా ఇది. మాకు సిగ్గుపోతుంటే తెలిసిన ఇలాంటి వాళ్ళు కొంతమంది వస్తుంటే లోపల స్ట్రగుల్ అవుతూ ఉంటుంది, మన ప్రార్థన ఫలించట్లేదే, వీళ్ళు వచ్చి ప్రార్థన చేయమంటున్నారేంటి? చేయండి బ్రదర్ అంటే, లేదు పర్లేదు మీరే ప్రార్థన చేసి వెళ్ళండి, నాకు కూడా ఇబ్బందులు ఉన్నాయని నేను చెప్పాను. అంటే ఏం పర్లేదు బ్రదర్, మీరు ప్రార్థన చేయండి, మీ పరిచయం ద్వారా మేము ఎంతో మేలు పొందినాం బ్రదర్, మీరు ప్రార్థన చేయండి అన్నారు. సరే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, నాకంటే చిన్న వయసు ఉన్న వాళ్ళు వచ్చి నన్ను ప్రార్థన చేయమని కోరిన తర్వాత నేను ప్రార్థన చేయకుండా పంపించడం భావ్యం కాదు కదా. కనుక నేను ప్రార్థన చేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోక మునుపు బ్రదర్ అన్నాడు, బ్రదర్ ఇదిగో ఒక చిన్న కవర్ మీ దగ్గర పెడుతున్నాను అన్నాడు. నేను అన్నాను, బ్రదర్ ఇది నాకేం అవసరం లేదు, నేను కూడా చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను కదా, ఎందుకు అని అంటే, లేదా బ్రదర్ మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా మీరు వాడుకోండి. కళ్ళు చెమ్మగిల్లాయి. వాళ్ళిద్దరు వెళుతుంటే వెనక నుండి అలాగే చూస్తూ ఇచ్చేసాడు. అయిపోయాను. వాళ్ళు ఒక దారం వెళ్ళిపోయారు. 10 కావస్తుంది. యవనస్తుడు వచ్చినాడు. కవర్ నా టేబుల్ మీదే ఉంది. లోపల మనసులో పోరాటం, ఒకవేళ వాళ్ళు ఇచ్చిన కవర్లో 5,000 లేకపోతే, 1000 ఉంటే, 2,000 ఉంటే, 3,000 ఉంటే, 5 ఉంటే, ఎక్కువ ఉంటే ఇట్స్ ఓకే, తక్కువ ఉంటే ఈ స్ట్రగుల్ పోయే వాళ్ళకి మాత్రమే, ఆ పరిస్థితి గుండా వెళ్ళే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కానీ కవర్ తీసి ఓపెన్ చేయడానికి ధైర్యం లేదు. అందుకని అలాగే ఉండిపోయా. ఏం జరుగుతుందో జరగని. ఆ 10కి అబ్బాయి రాడేమో, ఎవరైనా హెల్ప్ చేసి ఉంటారేమో, మెస్ డ్యూస్ క్లియర్ చేసుకుని ఉంటారేమో. ప్రార్థన ఇప్పుడు నాకు మారిపోయింది, ప్రభు అబ్బాయి మెస్ డ్యూస్కి ఎవరైనా సహాయం చేసేటట్టు చేయి ప్రభు, నా చేత ఏం కావట్లేదు అన్నట్లుగా మారిపోయింది. విచిత్రం ఏంటంటే కరెక్ట్ 10కి ల్యాబ్కి వచ్చాడు. కూర్చోండి బ్రదర్ అంటే కూర్చున్నాడు.
అన్న ఈరోజు రమ్మన్నారు, ఈరోజు లాస్ట్ డేటు, మెస్ బిల్ క్లియర్ చేయడానికి, ఈరోజు క్లియర్ చేస్తే హాల్ టికెట్ ఇస్తారు అని అన్నాడు. సరే బ్రదర్, ముందు కవర్ ఉంది కదా టేబుల్ మీద, కనిపిస్తుంది అంటే కనిపిస్తుంది, తీసుకొని చూడండి అన్న. నన్ను కళ్ళు మూసుకున్నా. ప్రభువా, నన్ను అవమానపరచొద్దు, నేను నీ పరిచారకుడినని, నీవు నన్ను ఏర్పరచుకున్నావని, నీవు నన్ను పిలిచినావని రుజువు చేయాలని కోరితే తన అక్కర తీర్చబడను గాక. అలాగే కళ్ళు మూసుకొని అడిగాను. బ్రదర్ చూసారా? చూసానన్నా. ఎంత ఉంది బ్రదర్? 5,000 రూపాయలు ఉంది. షాక్ తెలుసా బ్రదర్. వెళ్ళి మెస్ బిల్ పే చేసి క్లియర్ చేసుకొని హాల్ టికెట్ తీసుకొని పరీక్షలు రాయండి, మేము మీ కొరకు ప్రార్థిస్తాం. సరే, స్టోరీ ఇక్కడ కట్ చేయిస్తే దానికి క్లైమాక్స్ లేదనుకుంటా. ఆ బ్రదర్ వెళ్ళిపోయాడు. పరీక్షలు అయిపోయిన తర్వాత తిరిగి కాన్వొకేషన్ అని ఒకటి జరుగుతుంది, సర్టిఫికేట్ ఇస్తారు. ఆ రోజు గుర్తుపెట్టుకొని ల్యాబ్కి వచ్చినాడు 10 గంటలకి. నాకు ఆశ్చర్యం వేసింది. నేను కొద్దిగా మర్చిపోతాను, స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తుంటారు కదా. నేను పలానా అన్నా అని చెప్పాడు ఫ్లాష్ బ్యాక్. నాకు మెస్ బిల్ ఎక్కువ అయితే 5,000 కావాలని మీ దగ్గరకు వచ్చాను, మీరు కవర్ ఇచ్చారు, తీసుకొని వెళ్ళాను, కట్టి ఎగ్జామ్స్ రాశానన్నా. మరి ఏమి వచ్చావంటే కాన్వొకేషన్ అన్నా. సరే, ఎంత ర్యాంక్ అంటే గోల్డ్ మెడల్ అన్నా. కళ్ళు చెమ్మగిల్లా. దెర్ ఇస్ ఎ గాడ్ హూమ్ వి బిలీవ్. మనం నమ్మే దేవుడు ఉన్నాడు. విత్ గాడ్ ఇట్స్ పాసిబుల్. దేవుడికి సమస్తము సాధ్యం. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. నమ్మదామా? రాయి తీసివేయటి. నన్ను దేవుడు ఆ రాయి తీసేయటానికి వాడుకునేది 5,000. అది కూడా ఎవరో ఇచ్చింది, దాన ధర్మాలు. తీసివేయాలనే మనస్సు ఉండాలి. దేవుడి శక్తి తీసుకుని వస్తాడు. ఎంతమంది ఈ దినాల్లో అలాగ సమాధుల్లో ఉన్నారేమో. ఓ సంఘమా, దేవుని జనమా, ఇంకా కొన్ని కారణాలు పట్టుకొని చీము నెత్తురు లేకుండా వస్తున్నా కూర్చుంటున్నా వెళ్ళిపోతున్నా, వస్తున్నా కూర్చుంటున్నా వెళ్ళిపోతున్నా. ప్రభువా, నీ బల్ల ఖాళీ అయిపోయింది. నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయి తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తాను.